హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 138 ఎపిసోడ్. తన పనులు చూసుకొని తాపీగా వచ్చిన శాతాన్ టెర్రస్ మీదకు చేరాడు. టెలిస్కోప్తో జూమ్ చేసి చూస్తుండగా తరుణ్ బయట లాన్లో అటూ ఇటూ తిరుగుతూ కాల్స్ మాట్లాడుతున్నాడు. కళ్ళు చిట్లించి చూస్తూ వీడెవడు, బేబీ ఏది అంటూ తెగ వెతికేసుకున్నాడు. అంతలో విన్నీ రావటంతో కాల్ కట్ చేసి ఇద్దరూ మాటల్లో పడ్డారు. నా అబ్రాడ్ వీసా కన్ఫర్మ్ అయిందే, ఇదిగో చూడు అని ఆనందంగా చూపించాడు తరుణ్. కంగ్రాట్స్ అన్నయ్య అంటూ సైడ్ హగ్ ఇచ్చింది విన్నీ. ఇద్దరు లవర్స్ కాబోలు పబ్లిక్గా రొమాన్స్ చేసేస్తున్నారు, మరీ లేతగా ఉర్రారు అని ఒక రాంగ్గా పదాన్ని వాడాడు. ఈ రోజుల్లో అక్క తమ్ముడు కలిసి వెళ్ళినా చెత్త కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి బిడ్డ మీద కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. థ్యాంక్స్, ఇదంతా బావగారి వల్లే అంటూ మురిశాడు తరుణ్. మనం ఫస్ట్లో ఏదో అనుకున్నాం కానీ బావగారు ఈజ్ ఎ జెంటిల్మెన్ అన్నయ్య అంది విన్ని. నీకంత మంచి హస్బెండ్ రావాలంటే నా కాళ్ళ మీద పడు, నేను ఆశీర్వదిస్తే బావలాంటి గుడ్ హస్బెండ్ వస్తాడు అని టీచ్ చేశాడు తరుణ్. రాస్కెల్, నేను నీ కాళ్ళ మీద పడాలరా అని కొట్టడానికి వచ్చింది విన్ని. దొరకకుండా పరుగులు తీస్తూనే అవునే, అన్నయ్య దీవెన ఫలిస్తుంది, కావాలంటే ట్రై చేసి చూడు అని వెక్కిరించాడు తరుణ్. నేను అక్కతో చెప్తాను నీ పని, నన్ను ఏడిపిస్తున్నావు కదూ అని ఉక్రోషంగా అంది. పోవే బుడంకాయ్ అని వెక్కిరించి లోపలికి వెళ్ళిపోయాడు తరుణ్. అసహనంగా తిరుగుతూ అవసరం లేని చెత్త అంతా కనిపిస్తున్నారు, అసలు పర్సన్ తప్పించి అని చిరాకు పడుతున్నాడు శాతాన్గాడు. సేమ్ టైం కులు మనాలి ఎత్తైన శిఖర ప్రాంతం, ఆకాశంలో మెరిసే తారకలు చేతికి అందుతాయా అన్నట్లుంది. చుట్టూ మంచు తెల్లటి దుప్పటి పరిచినట్టు ఆహ్లాదంగా ఉంది. అలాంటి ప్లేస్లో ఉన్నారు జై మిథున. నైటు ఔటింగ్కి వెళ్లారు. అక్కడ చిన్న టెంట్లు వేసుకుని చాలామంది జంటలు నైట్ ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. యువర్ విష్ అని బ్యాక్ నుండి హక్ చేసుకొని భుజం మీద చుబుకోంచాడు. దళసరి ఉల్లెన్ స్వెటర్ వేసుకుని చేతికి గ్లౌజులు, కాళ్ళకి షూ వేసుకుని హెడ్కి క్యాప్ పెట్టుకుంది మిథున. జై కూడా అలాగే ఉన్నాడు. తల సైడ్కి తిప్పి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి థ్యాంక్స్ పతిదేవా అని సర్కాస్టిక్గా అంది మిథున. ఉత్తి థ్యాంక్సేనా అంటూ తమకంగా ముద్దులు పెడుతూ హత్తుకున్నాడు. మరి ఏం కావాలో శ్రీవారికి అంటూ అందంగా నవ్వింది. ఈ మంచు కంటే నీ నవ్వే ఎక్కువ చల్లగా ఉంటుంది బంగారం అంటూ గారంగా అన్నాడు. ఐసు కిందుంది, నా మీద కాదు. పోగిడానే నేను, నువ్వు పూరీలా ఉబ్బి అవునా అంటూ గొంగళి పురుగులా మెలికలు తిరగాలి అని చమత్కరించాడు జై. అబ్బబ్బా, నీ పోలికి వింటుంటే అని ఏదో అనేలోపే మేని మీద గూజ్ బంప్స్ వస్తున్నాయి కదే. ఐ నో బేబీ అంటూ స్మైల్ కొట్టాడు. హలో, జరా తట్టుకో, తెగ హొయిలిపోతున్నాడబ్బా ఈ పిల్లాడు. గూజ్ బంప్స్ కాదు బంగారం, వాంతొచ్చేలా ఉంది అంటూ కరిచింది. అన్రొమాంటిక్ ఫెలో, అదే గొంగళి బటర్ఫ్లై అయితే మాత్రం కళ్ళు తాటికాయలంత చేసుకుని ఎగ్జైట్ అవుతారు. పైగా మిమ్మల్ని వాటితో పోల్చుకొని తవికలు, అదేలే కవితలు అల్లారే అల్లాలే హార్ట్లెస్ బ్యూటీస్ మీరు అంటూ బుగ్గ మీద పన్ను దింపాడు. రైస్ ఉడికితే అన్నం అవుతుంది, తింటే ఆకలి తీరుతుంది. అదే రైస్ వండకుండా తింటే పాండు తెగులు పట్టుకుంటుంది. ఇది కూడా అంతే. ఏదైనా రూపాంతరం చెందితేనే దాని అసలు అందం బయట పడదోయ్ అని ముక్కు పట్టుకుని లాగింది. ముదురు ముంజివి నువ్వు అని పెదవి అంచున ముద్దు పెట్టి మరింత గాఢంగా హగ్ చేసుకున్నాడు జై. చలి వాళ్ల మీద ఆధిపత్యం చలాయించాలని చూసిన జై గాఢమైన హగ్ ముందు ఓడిపోక తప్పలేదు. ఎన్నో ఊసులు చెప్పుకొని మధురమైన క్షణాలని ఇద్దరూ ఆస్వాదించారు. లేట్ నైట్ తమ టెంట్లోనికి వెళ్లారు. మెత్తని పరుపు మీద చేరి చేతులు చాచాడు జై. అతనే పరుపుగా మార్చుకుని ఎదలో గువ్వలా చేరిపోయింది. ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పేసి దగ్గరికి హత్తుకొని ముద్దులు పెడుతూనే తన ప్రేమను కురిపించాడు. అతని ప్రేమకు మైనంలా కరిగిపోతూ దాసోహమైంది మిథున. మరో అందమైన మధుర కలయిక వారి జీవిత పేజీలోకి చేరిపోయింది. తమ రిసార్ట్ బాల్కనీలో కూర్చున్నారు సారథి వాళ్ళు. చేతులు రబ్ చేసుకుంటూ ఆయన్ని చూసి, నువ్వు ముసలివాడు అయిపోయావు సారథి, ఒప్పుకోవలసిందే అని నవ్వింది వాసంతి. నేనింకా స్టిల్ యంగ్ మ్యాన్ని వసు, నువ్వే ముసలివి, కావాలంటే చూసుకో, నా మనవళ్లకు పిల్లలు పుట్టినా నేను ఇలాగే ఉంటాను అంటూ మీసం మెలేశారు సారథి గారు. ఏంటి, మనవాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లల వరకు వెళ్ళావా? సరిపోయింది సంబరం అని బొగ్గలు నొక్కుకుంది వాసంతి. హహహ, ఏం అంత ఆశ్చర్యపోతున్నావు? ముసలితనం అనేది శరీరానికి వసు, ఆలోచనలకు కాదు. సో అలా చూసుకుంటే నేను యంగ్ కదా అని కళ్ళెగరేశాడు సారథి. అబ్బో, చాలా ఉంది నీలో. కాలేజీలో పుస్తకాలు పురుగులా ఉంటే మొద్దబ్బాయివనుకున్నా. పర్వాలేదు, నువ్వు అప్డేట్ అయ్యావు అంటూ నవ్వింది వాసంతి. కాలంతో పాటు మనం కూడా మారాలి వసు, తప్పదు, లేకపోతే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాము అని అంటూనే ఆమె చేతిని పట్టుకొని మన బంధం కోసం ఒక్కసారి ఆలోచించి వసు అని మెల్లగా అన్నారు సారథి.
మౌనమే సమాధానం అయింది ఆమె నుండి. ఏంటి మా చెల్లాయిని బ్రతిమలాడుకుంటున్నారా అంటూ వచ్చారు శ్రీధర్ వాళ్ళు. మెట్ట మీద రాయైనా కరుగుతుందేమో గాని ఈవిడ గారు మాత్రం కరిగేలా లేరు అంటూ పెదవి విరిచాడు. ఒకనాడు తనే కాదు అనుకున్న అదృష్టం కదా బావా, మళ్ళీ దరిచేరితే ఏమనుకుంటారో అనే భయం అవ్వచ్చు అన్నారు శ్రీ అంకుల్. కాదు అంటూ వాసంతి నుండి సమాధానం వచ్చింది. మరి దేనికమ్మా ఈ సంకోచం? జై నీ మీద ప్రేమను పెంచుకున్నాడు. నువ్వు ఏవేవో అనుమానాలు పెట్టుకుని జాప్యం చేయటం వల్ల నలుగురిలో పలచనవటం తప్ప ఏమి యూజ్ చెప్పు అన్నారు శ్రీధర్. వాసంతి చేతిని పట్టుకుని నీరజ వదిన కోసం మాకు బాధగానే ఉంది. ప్రాణంలా పెంచుకున్న కూతురు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మేం బతకటం లేదా? నా బిడ్డను మిధులో చూసుకుంటున్నాము. ఆ బాధ మన కడవరి రోజు వరకు ఉంటుంది వదిన. అన్నయ్య గారికి ఆవిడ మీద ప్రేమ ఉంటుంది. అలా చనిపోయిన తననే తలుచుకొని లైఫ్ సాగించగలరు. మిధు చూసుకుంటుంది ఆయన్ని. మరి మీకెవరున్నారు చెప్పండి? తల్లి ప్రేమ కోసం ఆరాటపడే జైకి ఏం సమాధానం చెప్తారు? మనసులో ఉన్న అనుమానాలన్నీ తీసేసి ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి. ఒకరికి తోడు ఒకరు అంతే అంటుంది సుజి కూడా. చేతివేళ్లు చూసుకుంటోంది వాసంతి. మౌనం అంగీకారమే అనుకోవచ్చా వసు అని స్మైలింగ్ ఫేస్తో అన్నారు శ్రీ అంకుల్. చిన్నగా నవ్వుకుంటూ చైర్ నుండి లేచి రూంలోకి వెళ్ళిపోయింది వాసంతి. గిల్టీ ఫీల్తో సఫర్ అవుతోంది బావా. తన చెయ్యి అందుకునేది ఏ సంతోషం లేని తనకు చిన్న చిన్న సంతోషాలైనా అందించాలనే తాపత్రయం అంతే. మన ఇంటి మనిషి అయితే ఆ స్వేచ్ఛే వేరు కదా అన్నారు శారద గారు. అవును, ఆ కాలంలో మనిషి కాబట్టి ఇంకా అలా ఉంది. అదే ఈ రోజుల్లో అయితేనా సిల్లీ రీజన్స్ గంటకో గొడవ పడుతూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ జుట్లు పట్టుకుంటున్నారు. బాబోయ్, మరీ స్వేచ్ఛ ఎక్కువైపోయింది మనుషులకి అన్నాడు శ్రీధర్. పేషెన్సీ తక్కువైంది. బంధాలంటే విలువ లేదు. ప్రేమకు వాల్యూ ఇవ్వటం లేదు. మన మిథున లాంటి అమ్మాయి దొరకాలంటే మనం పూజలు చేయాలేమో అని వాపోయారు శారద గారు. గలగలా నవ్వేశారు శ్రీధర్. వాసంతి తన అమ్మ అవడానికి సుముఖత చూపించడంతో జైలో ఆనందం వెల్లివిరిసింది. 2 డేస్ అక్కడ ఉండి టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి నైట్ ఫ్లైట్కి బయలుదేరిపోయారు. మిడ్ నైట్కి ఇంటికి రీచ్ అయ్యారు అందరూ. జర్నీ వల్ల టైర్డ్నెస్తో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జై మెడవంపులో మొహం పెట్టి నాకు చాలా నిద్ర వస్తోంది అని స్లీపీ వాయిస్తో అంది మిథున. టుమారో 10 వరకు బజ్జో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అని ముద్దులు పెట్టి హగ్ చేసుకుని జోకొట్టాడు జై. చిరుముద్దులు పెట్టి థ్యాంక్ యూ హబ్బీ అని నిద్రలోకి జారిపోయింది మిథున. నుదుటిని కిస్ చేసి తను నిద్రకు ఉపక్రమించాడు జై. నెక్స్ట్ డే అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో కూర్చున్నారు. మేం బయలుదేరతాం ఇంకా అన్నాడు శ్రీధర్. తరుణ్ 2 డేస్లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు. మీ డాటర్ను ఓదార్చడానికి ఉండరా అని సాగదీశాడు జై. గుర్రుగా చూసింది మిథున. అలా చూస్తావేమే, నీ మంచి గురించి చెప్పినా దొబ్బేనా అంటూ పెదవి విరిచాడు జై. ఎవరి భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కాలంతో పాటు పరుగులు తీయకపోతే వెనకబడిపోతాం అని నా కూతురికి తెలుసు. తమ్ముడు దూరంగా వెళ్తున్నాడంటే బాధ ఉంటుంది. అలా అని శోకాలు పెడుతూ ముక్కు చేదదు. నువ్వో వెక్కిరించుకు అంటూ నవ్వారు శ్రీధర్ గారు. అంత దూరం ఎందుకు డాడీ, ఇక్కడ కూడా మంచి మంచి యూనివర్సిటీలు ఉంటే అని బొంగమూతి పెట్టింది మిథున. ఉన్నా తను ఆశపడుతున్నాడు కదా మిథు. ఇష్టమైన ప్లేస్లో చదువుకుంటే తనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అడ్డు చెప్ప మాకు. ఏం తరుణ్, ప్రయాణానికి సిద్ధమేనా అని అడిగారు సారథి గారు. అన్నీ రెడీ మావయ్య గారు అని వెలిగిపోతున్న మొహంతో చెప్పాడు తరుణ్. షాపింగ్కి వెళ్ళి ఏం కావాలో కొనుక్కో అంటూ తన కార్డు తీసిస్తుంటే, వద్దు మావయ్య గారు, నాకు అన్నీ ఉన్నాయి. బావగారు ఆల్రెడీ తీసుకున్నారు అని మొహమాటంగా చెప్పాడు. మీ బావ తీసుకుంటే తీసుకున్నాడులే, మావయ్య ఇస్తున్నారు కదా, తీసుకో నాన్న అంది సుజి. వాళ్ళ అక్కవైపు చూశాడు తరుణ్. చిన్నగా నవ్వింది మిథున. అక్క నుండి సిగ్నల్ వచ్చాక అప్పుడు కార్డు తీసుకున్నాడు తరుణ్. ఆ గుడ్లగోపు కళ్ళేసుకొని అందరినీ ఎలా భయపెడుతుందో చూసావా నాని, నీ ప్రియ మనవరాలు అని గుర్రుగా చూశాడు జై. వాళ్ళమ్మ నాన్న పెంపకం రాది, మరి బంగారంలా పెంచారు ముగ్గురిని అంటూ మురిసింది బామ్మ. ఓ నువ్వో పొగడమాకు, ఇది చెట్టెక్కేస్తుంది బేతాళుళ్ళ అంటూ నాకు టైం అయింది బాయ్ అంటూ లేచాడు. మరి నేను అంటూ తయారైపోయింది మిథున. అంకుల్ ఆంటీ ఉన్నారు కదే, అక్కడికి వచ్చి ఏం చేస్తావు, పడుకొని నిద్రపోవటం తప్ప అని. పద తరుణ్, నిన్ను మాల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు జై. చిన్న సందు దొరికినా వెక్కిరిస్తాడు నన్ను అని గొణుక్కుంటూ నేను వస్తా షాపింగ్కి అంది. అవసరం లేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. కమ్ తరుణ్ అంటూ వెళ్ళాడు జై. మీరేం మాట్లాడరే అత్తమ్మ, మీ అబ్బాయి హిట్లర్లా ఆర్డర్లు వేస్తుంటే అని గయ్యమంది. ఇది మరీ బాగుంది, అదేదో నా కొడుకు దగ్గర తేల్చుకో, నా మీద పడితే నేనేం చేస్తానే రాకాస్ పిల్ల అని తల మీద తట్టింది వాసంతి.
అమ్మ కొడుకులు భలే ఖతర్నాకులు డాడీ, అస్సలు దొరకరు కదూ అంటూ శ్రీధర్ పక్కన చేరింది మిథున. ఇక నుంచి అత్తా కోడళ్ళ ఫిర్యాదులు బావగారు మీకు, పాపం ఎలా వేగుతారో వీళ్ళతోటి అంటూ నవ్వారు. మా మావయ్య గారు ఎప్పుడు నా పార్టీనే అంటూ వసు ఆంటీని చూసి కళ్ళెగరేసింది మిథున. అందరికీ ధీటుగా సమాధానం చెప్పే జై నా పక్షం, అది గుర్తుంచుకోండి మీ మామ కోడళ్ళు అంటూ నవ్వి కిచెన్లోనికి వెళ్ళిపోయింది వాసంతి. చూసారా డాడీ, కొడుకులు ఉన్న అమ్మలకు ఎంత టెక్కో అని పెదవి విరిచింది మిథున. అయితే ముందు నువ్వు జైలాంటి అబ్బాయిని కనే అప్పుడు మీ అత్తలా గర్వంగా చెప్పొచ్చు అంది సుజి. ఫస్ట్ అను పుడుతుంది మామ్, తర్వాతే ఎవరైనా అని సైడ్ నున్న బేబీ గర్ల్ పోస్టర్ వైపు చూస్తూ మురిపెంగా అంది మిథున. తరుణ్ అబ్రాడ్ వెళ్లే రోజు రానే వచ్చింది. పిల్లల్ని ఎప్పుడూ వదిలి ఉండక మీనాక్షికి ఒక్కటే ఏడుపు వచ్చేస్తోంది. ఆవిడ్ని పట్టుకొని బాధపడకండి, 2 సంవత్సరాలు ఎంతలో గడుస్తాయో చెప్పండి అని సముదాయించింది సుజి. తమ్ముడిని హక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలిరా, ఎవరితో గొడవలు పెట్టుకోకు, అమ్మాయిలకు దూరంగా ఉండు, నైటు అస్సలు బయటకు వెళ్ళకు అంటూ 100 జాగ్రత్తలు చెప్పింది మిథున. ఒసేయ్ వాడికి మెంటలు ఎక్కించుకే బాబు నీ పిచ్చితో, చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెబుతోంది అని కసిరి హ్యాపీ జర్నీ తరుణ్, ఏ సమస్య వచ్చినా కాల్ చేయి, ఏ టైం అయినా సరే ఓకేనా అన్నాడు జై. సరే బావగారు అని చెప్పి అమ్మని హక్ చేసుకుని డైలీ ఫోన్ చేస్తానమ్మా, బాయ్ నాన్న, విన్నీ జాగ్రత్త అని కళ్ళు నిండా నీళ్లతో నిండగా బాయ్ బావా అని సాకేత్తో సహా అందరికీ చెప్పి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాడు తరుణ్. అక్కడంతా బాగుంటుంది కదా అని బేలగా అడిగింది మిథున. అంతా బాగుంటుందే, మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, భయపడకు, పదండి అని ఎయిర్పోర్ట్ బయటకు తీసుకొచ్చేశారు. వెంటనే ఫ్లైట్ ఉండటంతో సాకేత్ అట్నుండటే వెళ్ళిపోయాడు. శేఖర్ దంపతులను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు జై. ఈవినింగ్ వరకు ఉండి శ్రీధర్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్డర్ పెట్టిన న్యూ కర్టెన్స్ రావడంతో మేడ్ హెల్ప్తో రూమ్ని అందంగా ఆర్గనైజ్ చేసుకుని వాల్స్కి న్యూ అందమైన పెయింటింగ్స్ పెట్టి డల్గా ఉన్న రూమ్ని బ్రైట్గా మార్చేసింది. నడ్డి మీద చేతులు పెట్టుకొని చూస్తూ నాట్ బ్యాడ్ అనుకుంది. బ్యాక్ నుండి హగ్ చేసుకుని ఏం చేస్తున్నావే రెస్ట్ తీసుకోకుండా అంటూ మెడవంపులో ముద్దు పెట్టాడు జై. నేనేమి పేషెంట్ని కాదు, అస్తమానం రెస్ట్ తీసుకోవడానికి అని మూతి తిప్పి ఒళ్ళంతా స్వెట్ పట్టేసింది అబ్బాయి, బాత్ చేయాలి వదులు అంది మిథున. చాలా కష్టపడ్డావు కదే, నీకు బాత్ నేను చేయిస్తా పదా అన్నాడు. హీ అంటూ పెదవులు సాగేసి ఇకిలించి నో థ్యాంక్స్, మా స్నానం మేం చేయగలం, తమరు శ్రమ పడద్దు అంది మిథున. వంకరదాన, నేనేదో పాపం అని ఉదార స్వభావంతో హెల్ప్ చేస్తా అంటే వెక్కిరిస్తావా, డెవిల్ అని నున్నటి భుజం మీద ఘాటు పెట్టాడు. ఆవ్ కరుస్తావే అని గయ్యన పడింది. నా పెళ్ళం నా ఇష్టం, నీకేంటే మధ్యలో అని బయట చేసిన చోట నాలికతో లిక్ చేసి ఎంగిలి మందు పూసి డెవిల్ అంటూ ఇంటెన్స్డ్ వాయిస్తో పిలిచాడు. ఇది శృంగార సమయం కాదు పతిదేవా, అది మీరు గుర్తుంచుకోవాలి, వెళ్ళి బాత్ చేయండి, కాఫీ తీసుకొస్తా అందామె. నాకు హనీ కావాలి, కాఫీ వద్దు అని గారంగా అన్నాడు. మూతి మూకుడవుతుంది, ఒళ్ళంతా సముద్రం ఉప్పు పండిపోయింది, పద అంటూ తోసింది. ముద్దు అడిగితే కరుస్తుందండి ఈ పిల్ల, నీ పని ఇప్పుడు కాదే రాక్షసి అని పెదవంచన కిస్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు జై. చిన్నగా నవ్వుకుంటూ బాగా అల్లరి నేర్చాడు అనుకుంటూ కిందకి వెళ్ళింది మిథున. వాసంతి కాఫీ కలిపి ఇవ్వగా తీసుకునెళ్ళి జైకి ఇచ్చి తన బాత్ చేయడానికి వెళ్ళింది. 1 అవర్ తర్వాత కిందకొచ్చారిద్దరు. నాని అని పిలిచి సైగ చేశాడు జై. తల పంకించి సారథి, రేపు గుడిలో శాస్త్రోక్తంగా మీ పెళ్లికి ఏర్పాట్లు చేయించాము, తెల్లవారుజామునే వెళ్ళాలి అని చెప్పింది బామ్మ. కంగారుగా అప్పుడే ఎందుకు ఆంటీ అంది వాసంతి. ఎప్పుడైనా తప్పదు కదా వసు, ఇంకా లేట్ చేయడం ఎందుకు చెప్పు, శ్రీధర్ వాళ్ళు ఉంటే నువ్వు ఇబ్బంది పడతావని వాళ్ళని కూడా ఉండమనలేదు, జై వద్దు అన్నాడు. ఇంకేం ఆలోచించుకు, త్వరగా తినేసి నిద్రపోండి అని లేచి మిధు నువ్వు తీసుకున్న చీరలు నగలు వసుకి ఇవ్వు, నేను పడుకుంటాను అని రూముకి వెళ్ళింది బామ్మ. పదండి అత్తమ్మ, డిన్నర్ సంగత చూద్దాం అంది మిథున. సైలెంట్గా వెళ్ళింది వాసంతి. నలుగురు మౌనంగా భోజనాలు చేసి గంగని కూడా తినేయమని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.